పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనలో కష్టపడాలనే తత్వం, సాధించాలనే తపన ఉంటే చాలు. ఎన్ని అడ్డంకులొచ్చినా, ఆఖరికి వైఫల్యం ఉన్నా సరే అవరోధాలను దాటుకొని ముందుకు సాగుతారు. అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. అందుకు నిదర్శనంగా నిలిచింది ఈ యువతి. ఆమెకు దృష్టిలోపం ఉంది. అయినా సరే అది ఆమె గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డంకిగా మారలేదు. ఆమె పట్టుదల ముందు వైకల్యం తలవంచింది. ప్రభుత్వ ఉద్యోగం ఆమెకు దాసోహమైంది. అది కూడా 1, 2 కాదు, ఏకంగా 6 సర్కారు కొలువులు సాధించింది. ఆమె ప్రతిభపై ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దృష్టిలోపం ఉన్నా సరే వాటిని దాటుకొని 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ నల్లగొండ యువతి స్టోరీయే ఇది. నల్లగొండకు చెందిన రాజశేఖర్, స్వర్ణలత దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి శ్రీ పూజిత అనే కుమార్తె జన్మించింది. అయితే తాను పుట్టుకతోనే అంధురాలు, దృష్టిలోపంతో జన్మించింది. అయితే బిడ్డకున్న లోపాన్ని చూసి వారెప్పుడూ కుంగిపోలేదు. చూపు లేకపోతేనేం, మనోనేత్రం ఉంటే చాలు జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని బలంగా నమ్మారు. దానిలో భాగంగానే తమ బిడ్డకున్న లోపాన్ని వారు పెద్ద సమస్యగా భావించలేదు. శ్రీ పూజితను అంధురాలిగా కాకుండా నార్మల్ యువతిలానే పెంచారు. అసలు తనకున్నది పెద్ద సమస్య కాదనే విధంగా ఆమెను పెంచారు. అన్ని రంగాల్లో ప్రోత్సహించారు. అయితే శ్రీ పూజిత 10వ తరగతి వరకు నల్గొండ అందుల పాఠశాలలో, ఇంటర్ హైదరాబాద్ లోని సాయి అందుల జూనియర్ కళాశాల, డిగ్రీ BA కోర్సు నల్గొండ NG కళాశాలలో, PG హిస్టరీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, BAD నల్గొండ గోకుల్ కళాశాలలో పూర్తి చేసింది. అంతేకాక జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్ కు సైతం అర్హత సాధించింది శ్రీ పూజిత. తాను అందురాలునని నిరుత్సాహపడకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఉన్నత విద్యను పూర్తి చేసింది. ఈ క్రమంలో 2022లో తొలి ప్రయత్నంలోనే నల్గొండ జిల్లా కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించింది. ఆ జాబ్ లో జాయిన్ అయి దాన్ని చేస్తూనే గురుకుల లెక్చరర్ కొలువుకు సిద్ధమైంది. ఇక ఏడాది ఏప్రిల్లో వెల్లడైన గురుకుల ఫలితాల్లో ఏకంగా 6 ఉద్యోగాలు సాధించింది. PGT తెలుగు, సోషల్, TGT తెలుగు, సాంఘిక శాస్త్రం, జూనియర్ లెక్చరర్ తెలుగు, డిగ్రీ లెక్చరర్ తెలుగు ఉద్యోగాలను సాధించింది. వీటితో పాటు TSPSC గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరైంది. ఇందులో సైతం ఏదో ఒక ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. ఒకేసారి ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన శ్రీ పూజితను ప్రశంసిస్తున్నారు. ఆమె జీవితం ఎందరికో ఆదర్శమని చెప్తున్నారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ, నేను అందురాలినని ఏ రోజు బాధపడలేదు. మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. 10, ఇంటర్, డిగ్రీ, PG వరకు బ్రెయిల్ లిపిలో చదివిన నేను ఏ రోజు ఇబ్బంది పడలేదు అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నా ప్రిపరేషన్ కు సంబంధించిన ప్రతి అంశాన్ని మా పేరెంట్స్ చదివి వినిపించేవారు. అధ్యాపకులు, తల్లిదండ్రులు సహకారం, యూట్యూబ్ లో పాఠ్యాంశాలను వింటూ ప్రిపేర్ అయ్యాను. అలా అన్ని అంశాలను అర్థం చేసుకుని పరీక్షల్లో ఒకరి సాయంతో పరీక్షను బాగా రాసి ఉత్తీర్ణత సాధించానని శ్రీ పూజిత తెలిపింది. కృషి, పట్టుదలతో అంధులు కూడా ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. ఉపాధ్యాయ వృత్తిపై తనకు మక్కువ ఉందని, తాను సాధించిన 6 ఉద్యోగాల్లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుంటానని చెప్పుకొచ్చింది పూజిత. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.